హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో చాలామందికి ప్రస్తుతం పిఎఫ్ అప్లై చేస్తుంటే పిఎఫ్ అమౌంట్ సెటిల్ అవుతుంది, కానీ పెన్షన్ అమౌంట్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఎందుకోసం రిజెక్ట్ అవుతుంది, దానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఇక్కడ నేను పిఎఫ్ మెంబర్ పేజ్లో లాగిన్ అయి ఉన్నాను. సో ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించిన పిఎఫ్ పాస్బుక్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో వీరైతే పిఎఫ్ అమౌంట్ తీసుకొని ఉన్నారు, కానీ పెన్షన్ అమౌంట్ అయితే రిజెక్ట్ అవుతుంది. సో వీరికే కాదు, గత 3 months నుండి చాలామందికి ఇదే మాదిరిగా రిజెక్ట్ అవుతుంది. ఎందుకు రిజెక్ట్ అవుతుందంటే, మనకు 3 months కిందట, అంటే ఒక సుమారుగా 4-5 months అయితే కంప్లీట్ అవుతుంది. 6 months కంటే తక్కువ సర్వీస్ ఉన్నా కూడా పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చని ఈపీఎఫ్ ఒక సర్క్యులర్లో తీసుకురావడము, దాని తర్వాత టేబుల్ డీలో మనకు కొన్ని కరెక్షన్ చేసేసి 6 months కంటే తక్కువ సర్వీస్ ఉన్నా కూడా పెన్షన్ అనేది మనకు విత్డ్రా చేసుకునేదానికి ఆప్షన్ కల్పిస్తుంది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే, ఎవరైతే మల్టిపుల్ కంపెనీస్, అంటే ఒకటి కంపెనీ కాకుండా 2 కంపెనీస్ లేదా 3 కంపెనీలో డ్యూటీ చేసి ఉంటారు కదా, వీరికి సంబంధించిన పెన్షన్ క్లెయిమ్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటే ఏమీ లేదు, రీజన్ అనేది ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీరు హైదరాబాదు పిఎఫ్ ఆఫీస్లో, అంటే ఫస్ట్ మెంబర్ ఐడి హైదరాబాద్ పిఎఫ్ ఆఫీసు, సెకండ్ మెంబర్ ఐడి గుంటూరు, థర్డ్ మెంబర్ ఐడి కడప అనుకుందాం. ఇప్పుడు కడప పిఎఫ్ ఆఫీస్ నుండి మనము పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తున్నప్పుడు ఈ పిఎఫ్ ఆఫీస్లో ఏమవుతుందంటే, ఓన్లీ కడపకు సంబంధించిన పిఎఫ్ అమౌంట్ మాత్రమే చూపిస్తుంది. మిగతా ఏదైతే హైదరాబాద్ కానీ గుంటూరుకు సంబంధించినటువంటి సర్వీస్ అక్కడ చూపించట్లేదు అనమాట. అందుకోసం మనకు క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి క్లెయిమ్ స్టేటస్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు క్లెయిమ్ స్టేటస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో క్లెయిమ్ రిజెక్ట్ అయిన రీజన్ కూడా సరైన రీజన్ అయితే కాదు. టెక్నికల్ ఎర్రర్ యాజ్ నాట్ ఏబుల్ టు వ్యూ పాస్బుక్ ఆఫ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్, అంటే ఇదివరకు ఉన్నటువంటి పిఎఫ్ కంపెనీస్, సో వాటికి సంబంధించిన పిఎఫ్ సర్వీస్ని మేము చూడలేకపోతున్నాము, మాకు కనిపించట్లేదు, అందుకోసం మేము రిజెక్ట్ చేస్తున్నాము అని అంటుందన్నమాట. సో ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది ఇలా పనిచేస్తూ ఉంటుందన్నమాట. పిఎఫ్ అనేది దేశంలో మనకు ఈపీఎఫ్ ఒకటే ఉంది, కానీ పిఎఫ్ సర్వీస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన యూఏఎన్ నెంబర్ హైదరాబాద్లో క్రియేట్ అవుతే హైదరాబాద్కి సంబంధించిన సర్వీస్ మాత్రమే హైదరాబాద్లో చూపిస్తుంది. అలా కాకుండా హైదరాబాద్ సర్వీస్ నుండి మీరు వేరే రీజన్, గుంటూరు కానీ లేకుంటే చెన్నైకి కానీ బెంగళూరు కానీ ట్రాన్స్ఫర్ చేసామో అక్కడికి మన సర్వీస్ అనేది యాడ్ అవుతుంది, కానీ వాళ్ళకు చూపించదు. ఎందుకు చూపించదంటే, వాళ్ళ యొక్క వెబ్సైట్ అనేది సర్వరు ఓల్డ్ వర్షన్లో ఉంటుందన్నమాట, అందుకోసం చూపించట్లేదు. సో ఇదైతే ప్రస్తుతానికి మనకు చాలామందికి రిజెక్ట్ అవుతుంది. మిగిలిన ఎవరికైనా పెన్షన్ విత్డ్రాల్ కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు, కానీ పెన్షన్ అమౌంట్ ఎక్కువ ఉండాలి, ఒక 30,000 40,000 ఎక్స్ట్రా అట్లా ఉంటే మీరు కాంటాక్ట్ అయ్యి ఆఫ్లైన్లో మనం ప్రాసెస్ చేస్తాం. దానికి కొంచెం సర్వీస్ ఫీజు అవుతుంది. సో తక్కువ పెన్షన్ ఉంది, 10,000 కంటే బిలోనే ఉంది అంటే సర్వీస్ ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే దానికి ఒక ఏజెంట్ని మనం కాంటాక్ట్ అయ్యి దానికి పే చేయాలి, తన ద్వారా ఇంకొక ఏజెంట్లు, అలా ఉంటుంది. అదొక చైన్ లింక్ లాగా ఉంటుంది. సో అలా మనం పెన్షన్ క్లెయిమ్ అనేది విత్డ్రా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలానే చాలామందికి యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ కావట్లేదు అంటున్నారు కదా. సో యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే, మీ యొక్క సర్వీస్ అనేది, అంటే గతంలో సర్వీసు ప్రజెంట్ సర్వీసు డీటెయిల్స్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంటుంది. ఎందుకంటే గతంలో ఆధార్లో డీటెయిల్స్ ప్రకారం యూఏఎన్ నెంబర్ క్రియేట్ అయి ఉంటుంది, ప్రస్తుతం ఆధార్లో మీరు అప్డేట్ చేస్తారు కాబట్టి ఆ డీటెయిల్స్ అనేది మీకు ఇన్కరెక్ట్గా ఉంటుంది, అందుకోసం యాక్టివేట్ కాదు. అలా ఉన్నట్లయితే ఫస్ట్ మీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. సో ఓకేనా, మీ యూఏఎన్ నెంబర్ ద్వారా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నా యొక్క కాంటాక్ట్ నెంబర్ వీడియో కింద ఉంటుంది, పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.